ప్రజాశాంతి తరపున నామినేషన్ దాఖలు చేసి పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో చాలా మంది తమ అభ్యర్థులు కారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేఏ పాల్ టీడీపీ, వైసీపీకి చెందిన వారు తమ సిబ్బందిపై దాడి చేసి ప్రజాశాంతి బీఫారాలు ఎత్తుకెళ్లి ఇతర అభ్యర్థులను బరిలో నిలిపారని తెలిపారు. టీడీపీ 38 మంది, వైసీపీ 11 మంది అభ్యర్థులను నిలిపిందని ఆయన ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పాల్ కోరారు. ఈరోజు వెయిట్ చేశాం. విజయసాయి రెడ్డిని ప్రతిరోజు ఆయన కలుస్తున్నారు మీనింగ్లెస్ కంప్లైంట్కి. ఫ్యాను, హెలికాప్టర్ ఒకలాగా ఉందని పిచ్చోళ్ళకి తప్ప అందరికీ తెలుసు. నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఫ్యాను హెలికాప్టర్ కని. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏజెంట్లు వచ్చినప్పుడు రోజు కలుస్తున్నారు. నేను ప్రూఫ్తో వచ్చాను. ఏంటి ఆ ప్రూఫ్? మా మీద దాడి జరిగింది 301 రూమ్లో 2 గంటలకు 25 ఉదయం. పోలీసులకి సెక్యూరిటీ ఇమ్మని ఆంధ్ర హోమ్ మినిస్టర్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్ర ఇంటెలిజెన్స్ మినిస్టర్స్ని, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని, కోర్టుని 7 సార్లు మేము అప్లై చేసాం. ఇస్తాం కోర్టు డైరెక్షన్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. డీజీపీ ఠాకూర్ గారిని పర్సనల్గా నేను మాట్లాడాను, కలిసి ఫ్లైట్లో. ఆయన కూడా అవినీతిగా వ్యవహరిస్తున్నారు, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చారట. నేను ఢిల్లీలో ఉన్నాను, కంప్లైంట్ చేస్తున్నానని తెలిసి మా బీ ఫార్ములు ఫ్యాబ్రికేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 35 స్థానాల్లో వాళ్ళ ఏజెంట్ల క్యాండిడేట్లు పెట్టి కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేర్లు మా పేర్లు ఒకటే ఉంచినట్టు చూపించింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 11 మంది కోవర్ట్లు పంపించి కొన్ని డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని అనుకున్నారో అక్కడ మా బీ ఫార్ములు వాడుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? Has anything ever taken place like this in Indian history for the last 72 years? And why the Chief Election Commissioner, Mr. Arora, is not listening to Andhra Pradesh CEO, Mr. Dwivedi, who is an incredible man with utmost integrity and honesty? Nenna wait chesam, ee roju